మనకు లేదా మనతోటి వారికి ఏదైనా సమస్య ఇంకా ఆపదలాంటిది వస్తే మన ఆలోచనే ఆయుధంగా చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించే ప్రయత్నం చేస్తాం. అంటే మన ఆలోచనే మన ఆయుధమన్నమాట. లేదా మన మనసే ఓ ఆయుధం అని ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటే మన నిత్య జీవితంలో చూస్తున్నా ప్రార్థిస్తున్నా దేవతలందరూ రకరకాల ఆయుధాలను చేతబూని మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఆయుధం అనే పదం వింటేనే ఒక శక్తి మనలో తొణికిసలాడుతుంది. ఇంతకీ ఆయా దేవతలు ఎందుకు ఆయుధాలు కలిగి ఉంటారు? మహావిష్ణువు ఆయుధం ఏమిటి? తిరుమలలో బస కోసం వెతికే వారికి తరచూ వినబడే నందకం అంటే అర్థం ఏమిటి? దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఈ ఆడియోబుక్లో పొందుపరచడం జరిగింది. మహాభారత సంగ్రామంలో కురుక్షేత్రంలో తలపడిన దాయాదులు కౌరవ పాండవులు విజయలక్ష్మిని సొంతం చేసుకోవడానికి ఉపయోగించిన ఆయుధాల వివరాలు తెలుసా? వాటిని వారు ఎలా పొందారు? ఆ ఆయుధాల ప్రతిభ ఏమిటి? హిందువులచే తొలి పూజను అందుకునే ఘననాథుని ఆయుధం ఏమిటి? ఆ ఆయుధం దేనికి ప్రతీక? పుట్టిన ప్రతి మనిషి యొక్క ప్రాణాలను పోగొట్టుకున్న తరువాత వాళ్ళు స్వర్గానికి పోవాలా లేక నరకానికి పోవాలా అని మానవుల పాపపుణ్యాలను తూకం వేసే యమధర్మరాజు ఆయుధం పేరేమిటి? మృదు భాషకు బలపరాక్రమాలకు పెట్టింది పేరుగా చిన్నారులు ఎంతగానో ఇష్టపడే వాయుపుత్రుడు హనుమంతుని ఆయుధం నిజంగా గధేనా? భగవంతుడు విష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని ఊహించుకోండి. ఇది విశ్వనృత్యం ద్వారా తిరుగుతూ దాని ప్రకాశవంతమైన అంచుతో అజ్ఞానం యొక్క తెరలను చీల్చుతుంది. సృష్టి స్థితి లయకారకుడైన శివుడి ఆయుధం ఏమిటి? ఆయన సతీమణి పార్వతి ఆయుధం ఏమిటి? వినాయకుడి తమ్ముడు సుబ్రహ్మణ్యుని ఆయుధానికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇలా ఒక్కటేమిటి, దుర్గాదేవి యొక్క విజయవంతమైన త్రిశూలం యొక్క రహస్యాలు కావచ్చు, లక్ష్మీ సరస్వతీ దేవతల ఆయుధాలు, వాటి ప్రత్యేకత ఏమిటి? దేవతల ఆయుధాలు మానవ జీవితానికి ఎటువంటి సందేశాన్ని అందిస్తున్నాయి? ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాల